రాబోయే శివరాత్రి పండుగకు జిల్లా వ్యాప్తంగా ప్రముఖ శైవ క్షేత్రాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలి. అధికారులకు కలెక్టర్ ఆదేశం. రేషన్ దుకాణాల్లో అవినీతి చేస్తున్నారు కాబట్టి తాను వస్తుంటే దుకాణాలు మూసివెడుతున్నారు. ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా ప్రతాప్ రెడ్డి ఆగ్రహం. ప్రొద్దుటూరులో వారాహి మాత ఆలయాన్ని అధికారులు కూలుస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? మాజీ ఎమ్మెల్యే రాజమల్లు ఆగ్రహం. కడప జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని ఆలయంలో కడప నగర మేయర్ పాక సురేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలోని కోదండరాముని ఆలయంలో మేయర్ పాక సురేష్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ చరిత్రను అర్చకులు వివరించి ఆశీర్వాదం అందజేసి సత్కరించారు. కడప జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని ఆలయంలో కడప నగర మేయర్ పాక సురేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలోని కోదండరాముని ఆలయంలో మేయర్ పాక సురేష్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ చరిత్రను అర్చకులు వివరించి ఆశీర్వాదం అందజేసి సత్కరించారు. శైవ భక్తులకు అత్యంత భక్తి ప్రాధాన్యమైన మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాల ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించి ఉత్సవాలను విజయవంతం చేయాలని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లో ఈ నెల 15న మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జిల్లాలోని 16 ప్రముఖ శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఇతర అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రధానంగా పెండ్లిమర్రి మండలంలోని పొలతల శ్రీ మల్లీశ్వర స్వామి దేవస్థానం, సిద్ధవటం మండలం వంతాటిపల్లిలోని శ్రీ నిత్య పూజ స్వామి దేవస్థానం, ప్రొద్దుటూరు మండలంలోని శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయం, గోపవరం మండలంలోని ఓబులం గ్రామ పరిధిలో శ్రీ మల్యం కొండేశ్వర స్వామి దేవాలయం, చాపాడు మండలం అల్లాడుపల్లిలోని శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం, కన్నితీర్థం మొదలైన 16 శైవ క్షేత్రాల్లో లక్షలాది సంఖ్యలో భక్తులు హాజరవుతారని, వారందరికీ ఎలాంటి లోటుపాట్లు ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి శైవ క్షేత్రంలో ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో శానిటేషన్ పనులు సంబంధిత అధికారులతో సమన్వయమై పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సదరు దేవాలయాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి త్రాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. Because I'm not going into each temple wise and each action wise. I believe the local RDO and the DOSPs are as required capabilities and make sure that there is no untoward incident. Ekkada kuda unplanned area anedi undakudu. So pratidi kuda please assume that there is a situation and how do we handle it. So everything has to be planned. Okay, so we will have a detailed review maybe on next Tuesday, and we'll also make some field visits. And by the time the planning and then the work also has to be started, and in many places, many works are also Palathalalo chala varaku bandu kuda poorti ayipoyinayi, and then focus on this. Throughout the last mundu roju alage Shivaratri roju next day kuda
3 days చాలా క్రిటికల్. అలాగే ఎక్కడ కూడా మనం రొటీన్గా ప్రతి సంవత్సరం జరుగుతుందిలే, ఇప్పుడు కూడా జరుగుతుందిలే, మనం హ్యాండిల్ చేస్తామనేటువంటి ఒక ఓవర్ భరోసాతో ఉండదు. అలాగే ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఈ ప్లేసెస్ అన్నీ కూడా శానిటేషన్ ఈజ్ అ బిగ్ ఇష్యూ. సో డిపిఓ గారు డ్యూరింగ్ ద ఈవెంట్ అండ్ ఆఫ్టర్ ద ఈవెంట్ ఆల్ ద డెబ్రీస్ అంతా కూడా క్లియర్ చేసుకోవడం, అలాగే ప్లేసెస్ అన్ని కూడా క్లియర్ చేసుకోవడం చేయాలి. అలాగే ఈవెన్ ఇంక్లూడింగ్ ద ఫారెస్ట్ ఏరియాస్ ఆల్సో. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కన్సర్న్ టెంపుల్. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి పర్యటించారు. అంగన్వాడీ కేంద్రాలను, రేషన్ దుకాణాలు, సంక్షేమ హాస్టళ్లను ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారా లేదా అంటూ నేరుగా విద్యార్థులతో సమావేశమై ఆరా తీశారు. ఎక్కడైనా తప్పులుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం అందిస్తున్న టైం టేబుల్ ప్రకారం మెనూలో ఉన్న ఆహారాన్ని తప్పనిసరిగా అందించాలన్నారు. రేషన్ దుకాణాల్లో అవినీతికి పాల్పడుతున్నారు కాబట్టి తాను వస్తుంటే మూసి వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులు చేస్తా ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతా ఉన్నారు. అది వాస్తవం. అది ఎందుకంటే మాది కూడా ఒక ప్రోటోకాల్, ఒక సిస్టమ్ ఉంటుంది. మేము వచ్చేది 1 day ముందైనా తెలుస్తుంది ఆటోమేటిక్గా ఏ ఊరికి వెళ్తా ఉన్నాం ఎక్కడ అనేది. దాంట్లో వాళ్ళు తప్పులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికే ఏడ చూసినా బిగాలు వేసిపోతూ ఉన్నారు వాస్తవంగా. అది నేను చెప్పేది అది అర్థం చేసుకోండి మీరు. కొంచెం ఇప్పుడు మనకు పైనుంచి తక్కువ వస్తూ ఉన్నాయి అన్నప్పుడు పైన వాళ్ళని అడగండి పోయి గట్టిగా. ఇప్పుడు ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి మాకు మూటల రూపంలో ఇస్తూ ఉన్నారు, తక్కువ వస్తూ ఉన్నారంటే వాళ్ళని మీరు క్వశ్చన్ చేయాలి. కానీ పేద ప్రజలకు ఇచ్చే బియ్యంలో మీరు మిగిలించుకోవాలా, దాంట్లో సంపాదించుకోవాలా అనుకోవడం తప్పు. అది కొంచెం తప్పుడు నిర్ణయాలు అవి. దీనికి ప్రభుత్వం కూడా మేము డిఫరెంట్ సజెషన్స్ ఇచ్చాము. సన్న రైస్, సన్న బియ్యం ఇచ్చేదానికి తెలంగాణలో ఇచ్చినట్టుగా, లేకుంటే డీబీటీ ద్వారా కొంచెం ఇంత డబ్బులు ఫిక్స్ చేసి అదే ఇదే ఏదో ఒకటి ఇస్తామన్నట్టుగా ఆ విధంగా ముందుకెళ్తే మటుకు దీనికి కొంచెం చెక్ పెట్టచ్చు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఇద్దరు రేషన్ డీలర్స్ ఇప్పుడు మీ వెహికల్ చూసి వెళ్ళిపోతా ఉన్నారు బైక్లలో. వాస్తవమే. మేము ఇప్పుడు ఆల్రెడీ మాకు ఒక కంప్లైంట్ ఉంది ఒక రేషన్ షాప్ మీద. దాని మీద వెళ్దామంటే వాళ్ళ వైఫ్తో ఫోన్ ఎత్తిచ్చి హాస్పిటల్కి పోతా ఉన్నానని చెప్పినాడు. ఏం చేస్తాం, తప్పదు, ఉంటాయి కొన్ని వాళ్ళు నిర్ణయాలు. ఏదేమైనప్పటికీ అది ఆ వ్యవస్థను మనం మార్చలేము వాస్తవంగా. ఎందుకంటే తప్పించుకొని తిరిగిన వాడిని ఎంతసేపు అని పట్టుకుంటాం. నేనైతే ఈ ఊర్లో ఉండలేను కదా పర్మనెంట్గా. సరే ఏదైనా కానీ హాస్టళ్లలో, కొంచెం స్కూళ్ళల్లో, కొంచెం అంగన్వాడీలలో అండి సడన్ విజిట్స్ కుదరదండి. రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలి కదా. రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలంటే సడన్ విజిట్స్ రాలేము మేము. ఆటోమేటిక్గా ఇంటిమేషన్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మా కాడి నుంచి, మా మెంబర్ సెక్రటరీ నుంచి లెటర్ పోతుంది. 4-5 రోజులు కడప జిల్లా పర్యటన అని చెప్పి ఆటోమేటిక్గా వస్తుంది అది బయటికి. సడన్గా రావాలంటే రావచ్చు, కానీ పెద్ద కష్టమైన పని అండి ఇది. మన కమలాపురం కాన్స్టిట్యూన్సీ కాదు కదా, రాష్ట్ర వ్యాప్తంగా 275 కాన్స్టిట్యూన్సీలలో అందరూ సడన్గా రమ్మంటారు. నేను ఇంకా మాయమై ఇచ్చారు అలాడ ఇదంతా అయ్యే పని కాదు. అదే ప్రయత్నం చేస్తామండి. ఏదంటే కంప్లైంట్ నేను కూడా అదే చెప్తున్నాను. ఏదైనా కంప్లైంట్ వీడియో రూపంలో, నేను ఒక వీడియో వచ్చింది మాకు ఇక్కడ రాయచోట్లో జరిగిందని, మీరు కూడా చూసింటారు, ట్రోల్ అవుతా ఉంది అది మొత్తం మేము పెట్టాం, ఫుడ్ కమిషన్ పెట్టేసి అక్కడి నుంచి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అట్లా ఏదైనా వీడియో రూపంలో మీరు 9490551117 ఇది వాట్సాప్ నెంబర్ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ది. వీడియో రూపంలో వాళ్ళ రేషన్ షాప్ లో బాగా పైజాలో పెట్టుకుని తీసుకోవచ్చు. వాళ్ళు మాట్లాడే మాటలు విపరీతంగా ఉంటాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలబడుతూ వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు కడప నగరంలోని ఆమె నివాసంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కడప నగరంలోని ఎమ్మెల్యే నివాసంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్యే మాధవిరెడ్డి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని చంద్రబాబు అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టం చేశారు. కడప నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వందలాది మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించామని గుర్తు చేశారు. కడపలో ఎప్పుడు లేనండి. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోనే లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు గెలవలేదు. ఈ 20 సంవత్సరాలు ఎప్పుడు ఎవరికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది కూడా మీరు ఎప్పుడు చూసినారు. ఈ దినం ఇక్కడ దాదాపు ఇప్పటికే 600 పైన ప్రజలకి, పేదోళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ రోజుతో కలిపితే దగ్గర 7 కోట్ల రూపాయలు కడపలో మాత్రమే పంచుతుంది. వాస్తవంగా అయితే కడప జిల్లా మొత్తంగా తీసుకొని పంపిస్తా ఉంటారు. సిద్ధోటి నుంచి వచ్చి అక్కడ మనకి ఎమ్మెల్యే గెలవలేదు.
గెలవకపోయినా కూడా సిద్ధోటం నుంచి వచ్చినా కూడా, పులివెందుల నుంచి వచ్చినా కూడా, బద్వేల్ నుంచి వచ్చినా కూడా, కడప జిల్లాలో ఎక్కడొచ్చినా కూడా, ఉమ్మడి కడప జిల్లా నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చిన వాళ్ళనైతే ఆపేది లేదు. వాళ్ళ కోసం పనిచేయడానికి కడపలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసు, తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్న ప్రతి ఒక్కరం రెడీగా ఉన్నాము. వాసన్న కానీ, నేను కానీ, తెలుగుదేశం పార్టీ నగర కమిటీ కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ, డివిజన్ ఇన్ఛార్జీలు కానీ, ఎప్పుడు సీనియర్ నాయకులు కానీ ప్రతి ఒక్కరు ఎవరు వాళ్ళ దగ్గరకు వచ్చినా వాళ్ళు తీసుకొస్తున్నారు. ఎవరు తీసుకురాకపోయినా ఇండివిజువల్ గా ఎవరు సెల్ఫ్ వచ్చేసి మాకు సీఎం రిలీఫ్ ఫండ్ కావాలన్నా కూడా వాళ్ళకు కూడా మేము పలికి చేస్తున్నాం. మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. దీన్ని మనం కంటిన్యూగా పెట్టుకునే విధంగా కడప మారాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ని రోజులు ఉన్నారు, 10 ఏళ్ళు ఉన్నాం అన్న వాళ్ళు ఒక్కరికి కూడా సీఎం ఫండ్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్కి వస్తే నీకెంత నాకెంత అని బెరాలు చేసుకునే దుర్దిర స్థితిలో ఈ కడప నియోజకవర్గం ఉంది. కానీ మార్పు ప్రజల నుంచి రావాలా, ఎవరు పని చేస్తున్నారని. సర్వదా కడప ప్రజల కోసము, డెవలప్మెంట్ కోసము, ప్రజల క్షేమం కోసము పనిచేయడానికి ఎప్పుడు రెడీగా ఉన్నాం. అనవసరంగా గొడవల్లోకి, కాన్ఫ్లిక్ట్ లోకి పోవడానికి మాత్రము మేమైతే సిద్ధంగా లేము. మీరందరూ న్యూస్ చూస్తుంటారు, ప్రతి ఒక్కరు చూస్తుంటారు. అనవసరపు 30వ తేదీ వరకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ లో అన్ని ఇచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా ప్రాసెస్ అయిపోయి చెక్కులు రిలీజ్ చేసే పరిస్థితి వచ్చిందంటే చాలా వేగవంతమైంది. ఈ మధ్య నిన్న మొన్న కూడా కొంతమంది వచ్చారు, 6 నెలల ముందు బిల్స్ కూడా తీసుకొని వచ్చినారు. అటువంటి బిల్లులు 6 నెలల ముందు చేస్తే ఆ బిల్లులు తీసుకోదు ప్రభుత్వం. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ సమరీ తీసుకొని వచ్చిన 2-3 రోజుల లోపల తెచ్చిస్తే దాన్ని ప్రాసెస్ చేసి ఇప్పించగలం. ఎప్పుడు కూడా ప్రజల కోసం, ప్రజల సేవ కోసం, పేదవాళ్ళ సేవ కోసం పనిచేస్తాం మేము. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా,